రంగనాయకమ్మ గారు రచించిన కృష్ణవేణి నవల తరువాయి భాగం. అమ్మ కేకలేసింది. అప్పటి నా ఆలోచనలు, నా నిరాశలు మామూలే. నా కళ్ళని నేనే తుడుచుకోవాలి. నా వాళ్ళున్నా నాకెవరూ లేరనిపించేది. అరుణ నిర్లక్ష్యంతో మొత్తం నా జీవితం అంతా శూన్యంగా అయిపోయినట్టు అనిపించేది. నాకు పెద్ద అవమానం జరిగినట్టు అనిపించేది. ఆ మనిషిని వదిలేస్తేనో అనే ఊహ ఒక్కసారి కూడా అప్పుడు రాలేదు. అదేదో తెంపుకోలేని బంధం పడిపోయినట్టే అనిపించింది. మరో 4-5 నెలలు గడిచాయి. ఆ లోపల అరుణ కూడా 4-5 ఉత్తరాలు రాశారు. మరిచాను. అజంతా ఎల్లోరాలు చూసి వచ్చిన వెంటనే అరుణ, ఈ ట్రిప్ చాలా హ్యాపీగా గడిపాం, ఎక్కడ శ్రమ అనిపించలేదు, మీరు మీరు ఉంటే బాగుండేది అన్నట్టు కారు మార్చేశాను, అన్నయ్య ఎలాగో ఒప్పుకున్నాడు, మీరు వస్తారని అనుకుంటున్నాను అని రాసింది. మరి 2 సార్లు రాసినా వాటిలో ఆప్యాయత ఏమీ కనిపించలేదు. నేను ఆ ఉత్తరాలకు జవాబులే ఇవ్వలేదు. వాళ్ళ అన్నయ్యకి మాత్రం సెలవు దొరకని కారణంగా రాదలుచుకోలేదు అని రాశాను. అరుణ తరఫు వాళ్ళల్లో అతనంటేనే నాకు ఇష్టం, గౌరవం. చిన్నప్పుడు మా స్వగ్రామంలో ఇద్దరం కలిసి చదువుకున్నాం. మళ్ళీ కాలేజీలో ఒకే క్లాస్ కాకపోయినా కలిసి తిరిగాం. నేనంటే అతనికి ఎంతో ఇష్టం. అసలు ఈ పెళ్ళికి అదే కారణమేమో అనుకుంటాను. కాలగర్భంలో ఎన్ని కలతలైనా కలిసిపోతాయనేది కల్పితం కాదు. పెళ్లి జరిగి 9వ నెల, అంటే అరుణను చూసి 9 నెలలైంది. పెళ్లిలో కలిసి ఉన్న 6 రోజులు చనువుగా మాట్లాడింది లేదు, ఉత్తరాలు లేవు. ఇదేం కాపురం అని నాకు ఆశ్చర్యంగానే ఉంది. మా అమ్మే అప్పుడప్పుడు వాళ్ళు ఇంకెప్పుడు పంపుతారు పిల్లని అంటూ ఉండేది. నా కోపం నెమ్మదిగా చల్లారిపోయింది. ఇంకా అరుణకి దూరంగా ఉండడం సాధ్యం కాదనిపించింది. ఒక్కసారైనా చూసి రావాలనిపించింది. అదే కోరిక రాత్రింబవళ్ళు బాధ పెట్టింది. దానికి జతగా అమ్మ సాధింపు ఎక్కువైంది. అమ్మాయిని తీసుకురావాలంటే నోరు విప్పి జవాబు చెప్పవు. 9 నెలలు కావస్తోంది. ఇంకా పంపమని అడగపోతే ఏం బాగుంటుంది? నేను రాసినట్టు మీ అత్తగారికి, బావమరిదికి ఉత్తరాలు రాయమంటే నా మాట చెవిన పెడుతున్నావా? లేకపోతే ఓసారి వెళ్ళి రారాదు? అమ్మాయిని చూసినట్టు ఉంటుంది, వాళ్ళు ఒప్పుకుంటే తీసుకురానివచ్చు అనేది రోజు. ఆ సాధింపు విని సంతోషపడి ప్రయాణానికి నిర్ణయించుకున్నాను. వారం రోజులు సెలవు పెట్టాను. జీతం అందిన ఆ సాయంత్రమే బట్టల షాప్కి వెళ్ళాను లక్ష్మిని తీసుకొని. లక్ష్మి చూపించిన చీరలు నాకేం నచ్చలేదు. నేను చెప్పిన రంగులు లక్ష్మికి గిట్టలేదు. గంటన్నర అవస్థపడి అద్దాల బీరువాలన్నీ తిరగదీసి ఇద్దరికీ నచ్చిన ఒక చీర తీసుకున్నాం. మబ్బులు పట్టినట్టు కారు నీలము అంచు పల్చగా మెత్తగా పాము కుబుసంలా జారిపోతోంది చేతుల్లోంచి. అంతటి మెత్తటి బట్టలు నేను ఎక్కువ ఇష్టపడను, కానీ ఎందుకో అది అరుణకి బాగుంటుందని, అరుణకి నచ్చుతుందని అనిపించింది. ఆ చీరలో అరుణ కాదు, అరుణ శరీరం మీద ఆ చీరకే కాంతి వస్తుంది. ఆ చీర కట్టుకొని అరుణ నా చేతుల్లో వాల్చుంది. 80 రూపాయల బిల్లు చూసి అమ్మ నవ్వింది. ఈ చీర అమ్మాయికి చాలా నిండుగా ఉంటుంది, జరీ చూసావా ఎంత కాంతిగా ఉందో అంది. కోడలంటే అమ్మకెందుకో అంత ప్రేమ. నేను వస్తున్నట్టు అరుణకి తెలియచేయలేదు. హఠాత్తుగా వెళ్ళి ఆశ్చర్యపరచాలి అనుకున్నాను. నేను బయలుదేరుతుంటే లక్ష్మి వదిన్ని అడిగానని చెప్పమంది. మేడ ముందు రిక్షా దిగేసరికి సాయంత్రం 6 అయింది. కాంపౌండ్లో తిరుగుతున్న పనికుర్రవాడు గోపి నా దగ్గరకు వచ్చాడు. వాణ్ణి పెళ్లిలో చూశాను చాలాసార్లు. 15-16 ఏళ్లవాడు. నన్ను చూస్తున్నవాడు నవ్వుతూ నమస్కారం పెట్టి చేతిలో ఉన్న పెట్టి బెడ్డింగ్ తీసుకున్నాడు. అయ్యగారు లేరా గోపి అన్న లోపలికి వెళుతూ. ఓ అరగంటలో వచ్చేస్తారు బాబు. చిన్నమ్మగారు షైర్ వెళ్ళారు, పెద్దమ్మగారు పైనున్నారు, పిలవమంటారా? తనకు తనే అన్ని సంగతులు చెప్పాడు. చెప్పిరా అన్నాను. హాల్లో సోఫాలో కూర్చున్నాను. సంతోషమంతా అణిగినట్టు అయిపోయింది. రాగానే అరుణ ఎదురొచ్చి చిరునవ్వుతో కనపడుతుందనుకున్నాను. అలా జరగనందుకు బాధ అనిపించింది. కానీ నేను వస్తున్నట్టు అరుణ కలగంటుందా ఏమిటి అని కొంచెం నవ్వుకున్నాను. మనసు తేలికబడింది. పనికుర్రాడి కిందకొచ్చి కూర్చోమన్నారు, టీ తెస్తాను, అమ్మగారు వస్తామన్నారు అంటూ లోపలి గదుల్లోకి వెళ్ళిపోయాడు. 10 నిమిషాలు ఎదురు చూశాను. 15 దాటింది, 20 దాటింది.
ఒంటరిగా కూర్చోవడం దుర్భరంగా అనిపించింది. అత్తగారైనా వస్తే మాట మంచి ఉంటుంది. పనికుర్రాడు టీ తెచ్చాడు. తాగాలనిపించలేదు. అక్కర్లేదన్నాను. తీసుకెళ్ళిపోయాడు. ఆవిడ అప్పటికీ రాలేదు. దాదాపు అరగంట దాటింది. కొత్తల్లుణ్ణి. మొట్టమొదటిసారిగా 9 నెలలకి అత్తవారింటికి వచ్చాను. ఆ సంగతి తెలిసి కూడా ఆవిడ రాలేదు. ఆవిడ పరిస్థితి ఏమిటో మరి. సరే, నేను అరుణ కోసం వచ్చాను అనుకున్నాను. కాంపౌండ్లోకి కారు దూసుకొచ్చింది. నా దగ్గరే నిలబడ్డ కుర్రాడు బయటికి పరిగెత్తాడు. బూట్లు టకటకలాడించుకుంటూ రామం హాల్లోకి వచ్చాడు. వస్తూనే నన్ను చూసి చాలా సంతోషంగా, ఓ బావగారా, ఎన్నాళ్ళకి, ఇప్పటికి దయగలిగిందా, ఎంతసేపు అయింది వచ్చి, ఏరా గోపి, అల్లుడి గారికి టీ ఇచ్చావా, అరుణమ్మ గారు ఇంకా రాలేదా అంటూ ఉక్కిరి బిక్కిరిగా మాట్లాడేస్తూ సోఫాలో నా పక్కనే కూర్చొని నా చేయి పట్టుకున్నాడు. టీ తెచ్చాను బాబు, వద్దన్నారు అన్నాడు గోపి. అది అల్లుడి బెట్టురా, వద్దన్నా బతిమాలి ఇస్తూ ఉండాలి. ఈసారి తీసుకురా, ఎందుకు వద్దంటాడో చూస్తాను అన్నాడు రాము. గోపి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. నేను నవ్వాను. ఏమిటో ఈ మధుబావ, మాట్లాడు, ఇంకా కొత్త పెళ్లి కొడుకునే అనుకుంటున్నావా అన్నాడు రాము. రామన్ నన్ను మధు అనే అంటాడు. పెళ్లి సంబంధం దగ్గర నుంచి అప్పుడప్పుడు బావా అంటున్నాడు. నేను బావ పిలుపుని కొంచెం అలవాటు చేసుకున్నాను. ఏం మాట్లాడను, అన్నీ నువ్వే మాట్లాడేస్తున్నావుగా. ఎక్కడో ఓ చోట సందు చేసుకొని జొరబడాలి బావా అన్నాడు. ఇద్దరం నవ్వుకున్నాం. అత్తయ్య మరదలు వాళ్ళు కులాసాయేనా? అవునన్నాను. ఎన్నిసార్లు రాసినా వచ్చావే కాదు, ఎందుకు బావా కోపం అన్నాడు. కోపం ఏముంది, వీలు లేకపోయిందంతే. సరే కానీ ఇక్కడి విశేషాలు ఏంటి? కొత్తవేమున్నాయి? మీ చెల్లెలు మొన్ననే పుట్టింటికి వెళ్ళింది. ఇక నా విషయం, తిండికి సమయానికి ఇంటికి రావడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ బిజినెస్ ఏమిటో నా ఒక్కడికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక అరుణాదేవి మాట, ఎంతసేపు కొత్త కార్లు, ఇంగ్లీష్ సినిమాలు. నీ చెల్లెల్ని అలా గాలికి తిప్పకపోతే ఆఫీస్ పని చూడమని రాదు, చదువైనా సార్థకమవుతుంది. దాని మొహం, స్నేహితులు, షికార్లు తప్ప దానికి ఏం పట్టదు. నాకు అరుణ ధోరణికి చిత్రంగా ఉంటుంది రాము. అన్నీ తెలిసిన నువ్వు కూడా దాన్ని ఎందుకు మందలించవు? ఏం మందలించమంటావు? నాన్నగారి గారాబంతో దానికి ఆకతాయి షికార్లు తిరగడం అలవాటైంది. ఆయన పోయే రోజుల్లో కూడా చెల్లిని ప్రాణంలా చూసుకోమని చెప్పేవారు. ఏమన్నా అంటే ఏడుస్తుంది. అమ్మ బాధపడుతుంది. ఏం చేయాలో నాకు అర్థం కాదు. కారు మార్చి 6 నెలలన్నా కాలేదు. మళ్ళీ ఇది బాగాలేదుట, ఏదో కొత్త మోడల్ ఉందిట కొనమంటుంది. మీ ఆయనకి రాసి కొనుక్కో, నాకేం తెలియదన్నాను. నీకు రాసిందా? మాటలు ఆపాడు నాకేసి చూస్తూ. ఏదో రాసిందిలే, 9 నెలల్లో 2, 3. అవి నచ్చక నేను రాయలేదులే. రామం ఆశ్చర్యపోతూ, ఏమిటి, నీకు లెటర్స్ రాయదు? రోజు 2, 3 అయినా రాస్తుంది అన్నాడు. నాకన్నా కావలసిన వాళ్ళేమో వాళ్ళు అన్నాను. అతను నేల చూపులు చూస్తూ కూర్చున్నాడు కాసేపు. నాకన్నీ తెలుసు మధు. పరాయి వాడైతే చాలా చిక్కులే వచ్చేవి. మనం కావలసిన వాళ్ళం. అదే ఉద్దేశంతో అరుణని నీ చేతుల్లో అప్పగించాం. దాని ప్రవర్తన నీకు కష్టంగానే ఉండొచ్చు. కొన్నాళ్ళు ఓర్చుకోబావా, అదే తెలుసుకుంటుంది. కనీసం నా కోసమైనా. బావ కంఠం జీరపోయింది. ఏమిటిది, అలా మాట్లాడకు. నేను వేరే ఉద్దేశం పెట్టుకుంటే ఇక్కడికి ఎందుకు వస్తాను రాము అన్నాను. అతను తేరుకున్నాడు. గోపి టీ తీసుకొచ్చాడు. ఇద్దరం తాగుతూ కూర్చున్నాం. రామం, అరుణ అంటే చిన్నది, తెలివి తక్కువ చేష్టలు అనుకుంటాను. మీ అమ్మగారి సంగతి చూడు. నేను వచ్చి అరగంట కావస్తోంది. రాగానే గోపి వెళ్ళి చెప్పాడు. ఇప్పటికైనా ఆవిడ వచ్చి పలకరించారా? నీకు తప్ప నేనంటే ఎవరికి గురి లేదు బావా అన్నాను. రామం బాధపడ్డాడు. వీళ్ళ ధోరణే అంత. కూర్చో, మళ్ళీ వస్తా అంటూ వారిస్తున్నా వినిపించుకోకుండా విసురుగా మెట్లకేసి వెళ్ళిపోయాడు. ఆవిడ దిగి వచ్చింది. దూరంగా నిలబడి, బాగున్నావా అబ్బాయి అంటూ పలకరించింది. నేను జవాబు చెప్పకుండా మౌనంగా ఉందాం అనుకున్నాను. కానీ అలా ఉండలేక, బాగున్నాను అత్తయ్య అన్నాను కొంచెం నవ్వి. అమ్మ వాళ్ళు క్షేమమే కదా అంది మళ్ళీ. బాగానే ఉన్నారండి అన్నాను ముభావంగా. ఆవిడ అలాగే కాసేపు ఏవేవో అడిగి, రాము, స్నానానికి లేవండి ఇద్దరు, భోంచేయొచ్చు తొందరగా అంది. అరుణని రాని అన్నాడు రాము. దాంతో ఏంటి, ఏ సినిమాకి వెళ్ళిందో ఏమో అంది ఆవిడ.
లోపలికి వెళ్ళిపోతూ. ఇంకో అరగంట అక్కడే కూర్చున్నాం. రామం వాళ్ళ బిజినెస్ కబుర్లేవో చెప్పాడు. కాసేపు కూర్చొని లేచి స్నానం భోజనం కానిచ్చి అరుణ గదిలోకి వెళ్ళిపోయాను. తీరిగ్గా గదంతా పరికిస్తూ కూర్చున్నాను. నేలంతా పూల తివాసీలు పరిచి ఉన్నాయి. పందిరి మంచానికి దోమతెర వేసింది. టేబుల్ మీద రేడియో అమర్చి ఉంది. కిటికీకి దగ్గరలో 2 సోఫాలు సర్దున్నాయి. అద్దాల బీరువా నిండా బట్టలున్నాయి. గోడ అలమార లోపల పుస్తకాలున్నాయి. అటువంటి చోట మసిలే మనిషికి చిన్న ఇంట్లో తిరగడం ఇబ్బందిగా ఉంటే ఉండొచ్చేమో అనిపించింది. 9 కావస్తుంటే మెట్ల మీద స్లిప్పర్స్ చప్పుడు వినిపించింది. అరుణ గదిలోకి వచ్చింది. నవ్వుతూ నా దగ్గరికి వచ్చి కూర్చుంది. దగ్గరికి తీసుకున్నాను. రాణిగారికి ఇప్పటికి ఇల్లు గుర్తొచ్చిందా అన్నాను. నయం, సినిమాకి వెళ్దాం అనుకుని మానేశాను, లేకపోతే 10 దాటిపోయేది అంది నది. అరుణనే చూస్తూ ఉండిపోయాను. ఏం ఉత్తరాలు రాయడం మానేశారు అంది. నువ్వు రాసావా నేను రాయడానికి అన్నాను. జవాబులు ఇవ్వడం లేదని ఊరుకున్నాను. పోనీ కానీ నీలో చాలా మార్పు కనిపిస్తోంది అరుణ. కాస్త బొద్దుగా మరీ పచ్చగా ఉన్నావు. ఇప్పుడు మరీ బాగున్నావు అన్నాను. మాట్లాడడానికి ఇంకేముంది. సరే బాబు, ఆకలేస్తోంది, మళ్ళీ వస్తాను అంటూ ఒళ్ళోంచి లేవబోతే ఆపుచేశాను. నిన్ను వదల్లేను అరుణ అన్నాను. మరి ఆకలిస్తోంది, అన్నం మానేయమంటారా అంది. ఏ, నా కోసం మానలేవా? అది మానేయి. బాగుంది, మీకోసం నేనెందుకు ఆకలితో మాడాలి అంటూ నవ్వి లేచి వెళ్ళిపోయింది. అరుణ చాలా మారినట్టే అనిపించింది. నాకెంతో సంతోషం అయిపోయింది. అరగంట దాటిన తర్వాత వచ్చింది. మళ్ళీ కబుర్లు వేసుకున్నాను. తను అంత ఎక్కువగా ఎప్పుడూ మాట్లాడదు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా గుర్తొచ్చినట్టు ఒక్కో మాట మాట్లాడుతుంది. మరిచాను, లక్ష్మి నిన్ను అడిగినట్టు చెప్పమంది అన్నది. ఈసారి నేను అడిగానని చెప్పండి. మీ అమ్మగారు బాగున్నారా అంది. మీ అమ్మగారు అనకపోతే అత్తయ్య అనకూడదు. అదేమోనబ్బా, నాకు అలవాట్లేదు అంది అలక్ష్యంగా. అత్తగారిని పిలిచే అలవాటు పెళ్లికి ముందే ఉంటుందా? నేను వచ్చానని గోపి వెళ్ళి చెప్పినా మీ అమ్మగారు అరగంట దాకా బయటికి రాలేదు. రామం వెళ్ళి ఏం చెప్పాడో అప్పుడు వచ్చి బాగున్నావా అబ్బాయి అంటే బాగున్నాను అత్తయ్య అన్నాను. నేను మాత్రం పెళ్లికి ముందు మీ అమ్మగారిని అత్తయ్య అని పిలిచానా? నా మాటలు అరుణకి నచ్చినట్టు అనిపించలేదు. కొంచెం నవ్వడము, నేను కూడా అలాగే పిలుస్తాను అనడము ఏం లేదు. జవాబే లేకుండా అటు ఇటు చూస్తూ ఉండిపోయింది. నేను నెమ్మదిగానే మళ్ళీ జవాబిచ్చాను. అరుణ, ఈ నిర్లక్ష్యం పోయిన పొడుగునా పెంచుకుంటూ పోకూడదు. పెళ్లికి ముందే అత్తలు ఆడబిడ్డలు ఎవరికీ ఉండరు. తర్వాత కలిసిన వాళ్ళని దూరంగానే ఉంచుకోరు. మీ వదిన మీ అమ్మగారిని అత్తయ్య అని పిలవడం లేదు. నువ్వు ఇదే ధోరణిలో ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది మరి. అరుణ అప్పటికీ మాట్లాడకుండా విని ఊరుకుంది. మళ్ళీ ఆ ప్రసక్తి నేను తేలేదు. బ్యాగులో ఉండిపోయిన పూల గుత్తి తీసి నవ్వుతూ అందించపోయాను. అరుణ తల్లో పూలున్నాయి. ఉంచండి, రేపు పెట్టుకుంటాను. తల్లో ఉన్నాయి కదా, ఎక్కువ పెట్టుకుంటే మోటుగా ఉంటుంది. టేబుల్ మీద పెట్టండి అంది. నేను మరేం అనలేదు, కానీ నేను ఇచ్చిన పూలు అరుణ చేత్తో తీసుకొని ఒకసారి వాటి వైపు చూస్తే నాకు తృప్తిగా ఉండేది. ఆ పూలు నేనే మంచం మీద పెట్టాను. నీకో చక్కటి వస్తువు తెచ్చాను, చెప్పుకో అన్నాను. ఏంటో అది మీరే చెప్దురు అంది. అంత మాత్రం ఆలోచించలేవా? ఆలోచించటం బద్ధకమా అన్నాను. ఓ క్షణం ఆలోచన అభినయించింది. నా కేసు చూస్తూ నెక్లెస్ అంతేనా అంది కళ్ళు పెద్దవి చేసి. నేను మాట్లాడలేకపోయాను. మనసు చివుక్కుమంది. అరుణ చూపంతా అంతస్తుల మీదే. నెక్లెస్లను ఊహించుకుంటున్న మనిషితో సాదా చీర సంగతి ఏం చెప్పను. ఏం మాట్లాడరు? ఏం లేదులే, నెక్లెస్ కాదు. నేను అనుకుంటూనే ఉన్నాను మీరు నెక్లెస్ తేలేరని. కష్టం కదా అనుకున్నాను అంది, నా మీద సానుభూతితో ఆలోచించినట్టు. కానీ నేను బాధపడ్డాను. నా లేమిని ఎత్తి చూపడం కాదు అది. ఉన్నంతలోనే బతుకుదామని ఓదార్చవలసిన భార్య కాదు. నాకు కోపం వచ్చినట్టుగా గ్రహించి దగ్గరకు వచ్చింది. నేనేమన్నానని కోపం? ఏం తెచ్చారో చెప్పండి అంది కొంచెం జంకినట్టు. ఏం లేదులే అరుడా, నువ్వు అనుకునేంత గొప్పదేం కాదు. అసలు నీ వంటి దానికి ఆ వస్తువు తగదు కూడా. నేనే సరిగ్గా ఆలోచించలేదు అన్నాను. అరుణ మళ్ళీ మాట్లాడలేదు. మళ్ళీ ఆ మాట ఎత్తలేదు. కొంతసేపు అయినా పోయాక దేంటో చూపించమని అడిగితే చూపించేవాడిని. ఏ విషయంలో కూడా బతిమాలడం సంతోషపెట్టడం ఆవిడకి అర్థమే కాదు. ఆ సంగతి నాకు బాగా అర్థమైంది.
తెల్లారి మెలకు వచ్చేసరికి 7 దాటింది. పక్కన అరుణ లేదు. ఓ పావుగంట సేపు అలానే పడుకున్నాను. గోపి పైకొచ్చాడు. లేచారా బాబు? బాత్రూమ్కి వస్తారా? వేడి నీళ్లున్నాయి అన్నాడు. చిన్నమ్మగారిని పిలవోయ్ అన్నాను బద్ధకంగా పడుకొని. ఎక్కడికో వెళ్ళారండి. మీరు లేవగానే నన్ను చూడమన్నారు. వెంటనే వచ్చేస్తామన్నారు. రామం బాబు గారు కూడా లేచి కాఫీ తీసుకున్నారు అన్నాడు. సరేలే నువ్వు వెళ్ళు అని వాడిని పంపించేశాను. లేచి కూర్చున్నాను. తెల్లారిందో లేదో అప్పుడే తిరుగుడా. ఇంట్లో నేను ఉన్నాననే ధ్యాసైనా ఉందా? కావలసినవేవో చూడమని పని మనిషితో చెప్పిపోయిందన్నమాట. ప్రశాంతంగానే లేచినా తిరిగి మనసుకు చికాకైంది. టూత్ బ్రష్ తీసుకొని బాత్రూంలోకి నడిచాను. వేడి నీళ్లు రెడీగా ఉన్నాయి. టవల్ తీసుకొని స్నానం ముగించాను. ఆ పనులన్నీ అరుణ నా వెంట తిరుగుతూ చేస్తే స్నానం చేసి రాగానే బట్టలు అందించాలని, అరుణ చేతులతో తల దువ్వించుకోవాలని, ప్రతి క్షణం అరుణని అంటిపెట్టుకొని తిరగాలనే నా కోరికలన్నీ తీరని కోరికలుగానే ఉండిపోతూ వచ్చాయి. నిలువుటద్దం ముందు నుంచొని తల దువ్వుకుంటూ ఉంటే గోపి ట్రేలో పలహారం కాఫీ తీసుకొచ్చాడు. ఇప్పుడేం వద్దు తీసుకెళ్ళబోయ్ అన్నాను చిరాగ్గా. వాడు వినిపించుకోకుండా ట్రేని టేబుల్ మీద పెడుతూ రామం బాబు గారు హాల్లోనే ఉన్నారు, కేకలేస్తారండి అన్నాడు. సరే ఉంచెళ్ళు అంటే గోపి వెళ్ళిపోయాడు. అరుణ వచ్చింది. ఇంకా కాఫీ తీసుకునే లేదా అంది దగ్గరకు వస్తూ. నేనేం మాట్లాడలేదు. అదే అలా ఉన్నారు? ఎలా ఉన్నా ఒకటే కానీ ఇంకెక్కడికైనా వెళ్ళిరా, తెల్లారిందిగా అన్నాను. బాగుంది. వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాను. ఓ ఫ్రెండు నేను ఓ చోటుకి వెళదాం అనుకున్నాం. నాకు ఇవాళ వీలు కాదని చెప్పడానికి వెళ్ళాను. నీకెందుకు వీలు కాదు? వస్తానని ఉత్తరం రాస్తే నీ ఫ్రెండ్స్తో ప్రయాణం అప్పుడు మానుకున్నావా? ఇప్పుడు మాత్రం ఎందుకు వీలు కాదు? అరుణ మాట్లాడలేదు. ఫోన్లో చెప్తే సరిపోదు, పొద్దున్నే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాలా? దానికి మౌనం. అడిగేదానికి జవాబు చెప్పవే. నువ్వెలా అనుకున్నావో చెప్పొచ్చు కదా అరుణ. నీ ధోరణి నాకేం నచ్చలేదు. నేనేం కాని పనులు చేయటం లేదు మీకు నచ్చకపోవడానికి. నోరుమొయ్. అయిన పని అంటూ ఏది చేసావు కనుక? నువ్వు చేసే ప్రతి పని కాని పనే. పెళ్ళైన భార్యాభర్తలు మనలాగే ఉంటారా? పెళ్ళైన ఆడది ఉండాల్సిన తీరులోనే నువ్వు లేవు. స్వయంగా వెళ్ళి మాట్లాడాల్సిన సంగతి కాబట్టి వెళ్ళొచ్చాను. ఈ మాత్రానికి మీకేం లోటు వచ్చింది? అన్నీ గోపితో చెప్పే వెళ్ళాను అంది అప్పటికి. అరుణ చేసింది చాలక సమర్థించుకోవాలని చూస్తాను. మహా లోటు లేకుండా అమర్చి వెళ్ళావు. టిఫిన్లకి కాఫీలకి మొహం వాచి వచ్చాననుకున్నావా? ఎవరి కోసం వచ్చాను? ఉన్న గంటలన్నీ ఇలా పాడు చేస్తావా? అరుణ జవాబేమీ చెప్పకుండా టిఫిన్ ప్లేట్ తీసుకొచ్చి నా ముందుంచి తినండి, చల్లారిపోతుంది. ఇక్కడికి ఆపుదాం. ఎందుకంటే రచయిత్రి చెప్పినటువంటి సవరణలు ఉన్నాయి, అవి చెప్పుకుందాం ముందర. అమ్మాయి బయటికి వెళ్ళింది కదా, అరుణ బయటికి వెళ్ళిన సందర్భంలో గురించి, భార్య గురించి మాధవరావు మాటల్లో దాన్ని అది అనే మాటలే వస్తాయి. ఆశ్చర్యం. మా ఊళ్ళో భార్యల గురించి ఇలాగే ప్రస్తావిస్తారనుకుంటా. ఈ విషయంలో మా ఊరి పరిస్థితి ఎక్కించాను. ఆ అమ్మాయి ఏదైనా అర్జెంట్ పని నుండి అంత తొందరగా బయటికి వెళ్ళిందా అనే సందేహం రావాలి మాధవరావుకి. లేకపోతే ఎందుకు వెళుతుంది అనిపించాలి. ఆమె తిరిగి వచ్చాక ఎందుకు వెళ్ళిందో తెలిసాక అది సరైన కారణం కాకపోతే అప్పుడు అనిపించాలి ఇదేం ప్రవర్తన అని. అంతేగాని కారణం తెలియకుండానే అప్పుడే తిరుగుడా, నేనున్నాననే ధ్యాస లేదా అనే ఆలోచనకి దిగకూడదు. కానీ అతనికి అప్పుడే తిరుగుడా అనే ఆలోచన రావడానికి కూడా కారణం ఉంది. ఆమె అలాగే తిరుగుతూ ఉంటుంది కాబట్టి. సరైన అవసరాల కోసమే వెళ్ళి ఉంటుందనే నమ్మకం ఆమె మీద ఎవరికీ రాదు. అయినా అంత తొందర అనవసరం. ఆమెను అడిగి చూడాలి. ఇక అరుణ వైపు నుంచి చూస్తే అంత పొద్దున్నే ఏ పని మీద వెళ్ళాల్సి వచ్చిందో ఒక కాగితం రాసి అతనికి అందుబాటులో పెట్టెళ్ళాలి. ఫలానా పని కోసం వెళ్తున్నాను, ఫలానా టైంకి వస్తాను అని. ఆమెకి ఆ వివేకమే లేదు. అతని పట్ల తను ఎలాంటి బాధ్యతతో ప్రవర్తించాలో ఆమెకు అర్థం కాదు. ఆ పాత్ర అట్లాంటిదే. మాధవ్, నిన్ను చాలా మంచి పాత్రగా చిత్రించాలనుకున్నాను కానీ అది చేతగాక మంచి అంటే ఏమిటో అప్పటికి తెలియక నిన్ను కోతుని చేశాను. టూత్ బ్రష్ నీకు అందించే పని, టవల్ అందించే పని, బట్టలు అందించే పని, తలదువ్వే పని, విప్పుతో ఉండడం ఒకటే మర్చిపోయావు. ఆ పనులన్నీ పెళ్ళాం చేయాలని కలలు కన్నావా? ఆ కలలు తీరడం లేదా?
పెళ్ళెప్పుడు అవుతుందా, పెళ్ళాం ఎప్పుడు వస్తుందా, ఆ పనులన్నీ ఎప్పుడు చేస్తుందా అని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నావు? చిన్నప్పటి నుంచి నీ పనులు నువ్వు చేసుకోలేవా? అలాగే ముందు నువ్వెప్పుడు పళ్ళు తోముకోలేదా? వీపు తోముకోలేదా? తల దువ్వుకోలేదా? ఇన్నాళ్ళు నువ్వు చేసుకున్న పనులన్నీ ఇవాళ పెళ్ళాం చేయడం ఎందుకు? ఒకరోజు చేస్తే నీ సరదా తీరుతుందా? లేకపోతే రోజూ చేయాలా? ఎంత చీదరగా ఉంటుంది ఆ చాకరీ ఆడవాళ్ళకి. ఆ మాత్రం ఊహించలేవా? తెల్లారి లేచిన దగ్గర నుంచి ఆమె కోసం నువ్వేం చేయాలనుకున్నావు? పూలు తెస్తే, చీర తెస్తే అలాంటివా? మాధవ్, నీకో సంగతి చెప్పాలి. అప్పుడు నేను అధమ స్థాయిలో ఉండి నిన్ను అలాగే తయారు చేశాను. తప్పు నీది కాదు, నాదే. ఇంకా సరిగ్గా చెప్పుకోవాలంటే తప్పు నాది కూడా కాదు. నన్ను పెంచిన, నాకు ఆ బుద్ధులే నేర్పిన సంఘానిది. నేను నేర్చుకున్నది అదే మరి. నా తప్పుడు భావాలన్నీ నీలో పెట్టాను, క్షమించేయి. నీ తల నువ్వే దువ్వుకో మాధవ్. కొత్త భావాలు ఇప్పటి నుంచి నేర్చుకో. కాలం మించిపోలేదు. చాకరీ కోసం భార్యల్ని సతాయించకుండా ఉంటే ఆ భర్తల్ని భార్యలు ఇష్టపడతారు. అది తెలుసుకో. పలహారంతో పాటే కాఫీ కూడా తెస్తే దాన్ని తాగే సమయానికి అది చప్పగా చల్లారిపోదు. పనైపోతుందిలే అని అత్తగారు అలా పంపిందా? మాధవ్‌కి దాని మీద కూడా కోపం రావాలి గదా! వచ్చిందా? మరొకటి, పాపం ఆ గోపి ఆ పిల్లాడు సతమతం అవుతున్నాడు వీళ్ళ మధ్య. వాడు అందరికన్నా ముందు లేచి వీళ్ళ కోసం చాకరీలు మొదలెట్టాడు. వాడు తినేసాడా పలహారం? కాఫీ తాగాడా? వాడు తిన్నాడో లేదో, తాగాడో లేదో, యజమానురాలు వాడికి పెట్టిందో లేదో ఆ సంగతి నేను రాయనే లేదు చూడండి. ఆ మాటలు కూడా బాలేవు కొన్ని. ఆమె ప్రవర్తన నచ్చకపోతే మౌనంగా ఉండాలి. దెప్పుళ్ళ మాటలు పడేస్తే ఆ మాట్లాడే మనిషి స్థాయే తగ్గుతుంది. మరొక సవరణ, మరొక అభిప్రాయం ఆవిడది. ఆడది 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 ఏ తీరులో ఉండాలో మాధవ్ మొదటి నుంచి చెప్తున్నాడు. మొగాడు ఏ తీరులో ఉండాలో చెప్పే పాత్ర ఏదన్నా ఇందులో ఉందో లేదో. అరుణ చేసే తప్పులకు మందలించవచ్చు, వాదించవచ్చు, అది మంచిదే. కానీ నోర్మూయ్ అనాలా? ఆడది ఇలా చేయకూడదు అనాలా? తప్పు పని మగవాళ్ళైనా చేయకూడదు కదా మరి. ఆడది చేయకూడదు అనడం దేనికి? ఆ మాటలు భర్త అసలే అనకూడదు. మాధవ్ని క్షమించేయండి. అతను మంచివాడే కానీ బాగా తెలిసినవాడు కాదు. అరుణ చేసింది నచ్చకపోతే ఇదేం పని అని ఒకసారి చెప్పి మౌనంగా ఉండాలి. అది చాలు. దానికే విలువ ఎక్కువ. అదే మంచి మార్గం. ఇక్కడికి ఆపుదాం. విన్నందుకు ధన్యవాదాలు.